యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 14వ రోజు మన యొక్క వాక్యాంశముగా భక్తుడైన యోబు జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. జోబ్ లేదా యోబు. ఏమండి, ఈ యోబు అనే పేరు హెబ్రీ భాషకు సంబంధించింది. హీబ్రూ లాంగ్వేజ్లో ఈ యొక్క పదానికి అర్థము పర్సిక్యూటెడ్ లేదా అఫ్లిక్టెడ్, అంటే పీడించబడినది లేదా బాధించబడినది అనే అర్థాన్ని ఇస్తుందండి. ఈ యొక్క హెబ్రీ పదమైనటువంటి ఇయోవ్ అనే పదం నుండి ఈ యొక్క యోబు అనే పదం వచ్చింది. ఈ యొక్క యోబు గ్రంథం అనేది ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక ఫస్ట్ పోయిటరీ బుక్గా మనం తీసుకోవచ్చు. ఫస్ట్ పోయిటరీ బుక్గా అంటే ఏంటండి అని అంటే, మనం బైబిల్లో మనం చూసినట్లయితే ఓల్డ్ టెస్టిమెంట్లో కొన్ని పోయిటరీ ఉన్న బుక్స్ ఉన్నాయండి. అంటే పోయిటరీ రిలేటెడ్, అంటే కీర్తనలు కానీ, సామెతలు కానీ, ప్రసంగి, పరమగీతములు, ఇలా కొన్ని గ్రంథాల్లో పోయిటరీ మనకు చూడొచ్చు అనమాట. ఆ వరుసలో యోబు గ్రంథం అనే దాన్ని ఫస్ట్ పోయిటరీ బుక్గా మనం చూడొచ్చు. ఆ తర్వాత ఈ యొక్క యోబు గ్రంథాన్ని ఎవరు రాశారు అని అంటే, ఖచ్చితంగా ఎవరు రాశారో కన్ఫర్మేషన్ లేదు, కానీ కొందరైతే భక్తుడైనటువంటి యోబే రాశారని, మరికొందరైతే భక్తుడైన మోషే రాశాడని, మరికొందరైతే రాజు అయినటువంటి సొలొమోను ఆధ్వర్యంలో లేదా ఆయనచే రాయబడిందని చెప్తున్నారండి. ఇక్కడ భక్తుడైన యోబే రాశాడండి అని ఎలా చెప్తున్నారంటే, అదే గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని వాక్యాల ఆధారంగా వారు చెప్తున్నారు. ఆ మాట మనం చదువుకుందామండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 23 and 24 వచనాలండి. నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగొరుతో బండ మీద చెక్కబడి శేషముతో నింపబడి నిత్యము నిలవవలనని నేనెంతో కోరుచున్నాను. మరి ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలను బట్టి ఈ యొక్క గ్రంథాన్ని రాసింది యోబు భక్తుడే అని కొంతమంది చెప్తున్నారండి. మరొక వాక్యం కూడా ఉంది. యోబు గ్రంథం 31వ అధ్యాయం 35వ వచనం ప్రకారం కూడా ఈ భక్తుడైన యోబు ద్వారానే ఈ గ్రంథం రాయబడిందని చెప్పి వారు చెప్తున్నారు. తర్వాత ఈ యొక్క యోబు భక్తుడు ఏ కాలానికి చెందినవాడు అని మనం బైబిల్లో మనం జాగ్రత్తగా చూస్తే, కొంతమంది వారు చెప్పేది ఏంటంటే, ఆది కాండంలోనే ఒక యోబుని మనం చూస్తామండి. యోబు అనే పేరును మనం చూస్తాం. ఈయనే ఆయన అని కొంతమంది వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నారు. అంటే ఆది కాండంలో ఉన్నటువంటి ఆ యొక్క యోబే ఈ యోబు అని చెప్పి వారు చెప్తున్నారండి. ఆ మాట మనం చదువుకుందాం. ఆది కాండము 46వ అధ్యాయంలో 13వ వచనంలో మాట ఉందండి. అదేంటంటే, ఇష్మాకారు కుమారుడైన తోలా, పువ్వ, యోబు, షిమ్రోను. ఇక్కడ యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారుల్లో ఒక కుమారుడి పేరు ఇష్మాకారు. ఈ ఇష్మాకారుకు పుట్టినటువంటి ఆ యొక్క కుమారుల్లో ఒకడు ఈ యోబు అండి. సో ఈ వాక్యాన్ని బట్టి వారు ఏం చెప్తున్నారంటే, ఈ యోబు భక్తుడు ఆ కాలానికి చెందినవాడు, ఆ యొక్క ఆది కాండంలో ఉన్నటువంటి వాక్యం ఆ సమయంలో ఉన్నవాడు అని చెప్పి వారు కొంతమంది చెప్తున్నారు. ఓకే, ఈ యొక్క యోబు భక్తుడు ఏ ప్రాంతంలో ఉండేవాడండి అని అంటే, ఆయన ఊజు దేశంలో ఆయన నివాసం ఉండేవాడండి. ఈయన ఎలాంటి వాడు అని అంటే, ఆ వాక్యం మనం చూడొచ్చు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఈయన ఎలాంటి వారో రాయబడిందండి. ఆ మాట నేను చదువుతున్నాను. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఇక్కడ ఈయన ఎలాంటి వాడు అనే దాని గురించి రాయబడింది. అదేవిధంగా ఈ యొక్క యోబుకు మొత్తం 7 కుమారులు, 3 కుమార్తెలండి. ఈయన గొప్ప ధనవంతుడు. ఆ యొక్క గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఒంటెలు కలిగిన వాడు ఈ యొక్క భక్తుడైనటువంటి యోబండి. ఇంకా మనం చూస్తే ఈయనకి ఒక అలవాటు ఉంది, ఒక మంచి అలవాటు ఉందండి. ఆ అలవాటు ఏంటంటే, ప్రతిదినము కూడా అరుణోదయమున లేచి దేవునికి ఆయన దహన బలి అర్పిస్తూ ఉండేవాడు. ఈ మాటను మనం యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడొచ్చండి. ఓకే, ఆ తర్వాత దేవదూతలు అందరూ కూడా దేవుడైన యెహోవా సన్నిధిని నిలవాల్సిన దినము ఒకటి వచ్చిందంటండి. ఆ సమయంలో ఈ యొక్క దేవదూతలు అందరూ కూడా
దేవుని దగ్గరికి వెళ్ళారు. వారితో పాటు అపవాది అయినటువంటి సాతాను కూడా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో దేవుడైన యెహోవా అపవాదితో అంటూ, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించవా? అతని వంటి యథార్థవంతుడు, అతని వంటి నీతిమంతుడు ఎవ్వరూ లేరని చెప్పి దేవుడు యోబు ప్రస్తావన తీసుకొస్తాడండి. అప్పుడు అపవాది అంటాడు, అవునులే ప్రభువా, మరి ఊరికనే కాదు కదా, అతని చుట్టూ, అతనికి కలిగిన దాని చుట్టూ నువ్వు కంచె వేసేసావు కదా, అగ్ని కంచె వేసేసావు కదా, కాబట్టి నేను ఆరాధిస్తున్నాడు, కాబట్టి అలా జీవిస్తున్నాడని చెప్పి అపవాది మాట్లాడతాడు. ఆ మాటలను బట్టి దేవుడు, అవునా సరే, అయితే యోబుకు కలిగిన సమస్తాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా, అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టకూడదు, నీ ఇష్టం, నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి దేవుడు చెప్తాడండి. మరి అప్పుడు ఈ యొక్క దుష్టుడైనటువంటి అపవాది ఏం చేస్తాడంటే యోబుకు కలిగిన వాటన్నిటి మీద అటాక్ చేస్తాడు. మనం ఆ లైన్ మనం చూస్తే మొదటిగా వాడు భక్తుడైన యోబుకు సంబంధించిన ఆ యొక్క ప్రాపర్టీస్ మీద, ఆ యొక్క ఎడ్లు, పశువులు, గొర్రెలు, వాటన్నిటి మీద వాడు అటాక్ చేస్తాడండి. మొదటిగా ఎద్దులను, గాడిదలను, ఆ తర్వాత గొర్రెలను, గొర్రెల కాపరులను, ఆ తర్వాత మూడవదిగా ఒంటెల మీద, నాలుగవదిగా మరి యోబుకు పుట్టినటువంటి కుమారులను, కుమార్తెలందరినీ కూడా వాడు నాశనం చేసేస్తాడండి, అందరినీ చంపేస్తాడు. ఇదంతా అయిన తర్వాత, అంతా చేసేసిన తర్వాత యోబు ఏం మాట్లాడతాడా, ఆయన రెస్పాన్స్ ఏంటి అని చెప్పి అపవాది ఎదురు చూస్తూ ఉంటాడండి. అప్పుడు యోబు ఒక మాట మాట్లాడతారు. ఆ మాట మనం చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21 మరియు 22 అండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఇంతలాగా అపవాది యోబుకు సంబంధించిన వారందరినీ, తన పిల్లలను, తన ఆస్తి అంతటినీ నాశనం చేసినప్పటికీ కూడా దేవుణ్ణి ఏమాత్రము దూషించలేదు, నిందించలేదండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను, దేవునికి మహిమ అని చెప్పాడండి ఆయన. ఆ తర్వాత మరలా సెకండ్ టైము దేవుడైన యెహోవా సన్నిధికి రావాల్సింది మరొకటి వచ్చింది. అప్పుడు మరలా ఈ యొక్క దేవదూతలందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్తారు, వారితో పాటు అపవాది కూడా వెళ్తాడు. సెకండ్ టైం మరలా దేవుడు అంటాడు, నా భక్తుడైన, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? నీవు అతన్ని అనవసరంగా బాధ పెట్టావు, నువ్వు ఎంత బాధ పెట్టినప్పటికీ యోబు ఏ మాత్రం కూడా నన్ను ఏమీ అనలేదు, నన్ను నిందించలేదు, చూసావా అని చెప్పి మరలా దేవుడు అంటాడు. అప్పుడు ఈ యొక్క అపవాది ఒక మాట అంటాడండి. ఆ మాట మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 4వ వచనంలో, అపవాది చర్మము కాపాడుకున్నటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తినడలా అతడు నీ ముఖమెదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. మరలా సెకండ్ టైము ఈసారి యోబు యొక్క ఆ యొక్క దేహం మీద ఫిజికల్గా అటాక్ చేయమని చెప్పి అపవాది చెప్తున్నాడండి. మరలా స్టిల్ దేవుడు యోబును అపవాదికి అప్పగిస్తాడు. ఇదిగో అపవాది, అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోకు, నీ ఇష్టం, నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని చెప్తాడండి. అప్పుడు ఈ అపవాది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల, వేదన గల కురుపుల్ని యోబుకు తీసుకొస్తాడండి. అవి ఎంత భయంకరమైనటువంటి కురుపులు అంటే, ఆ బాధ తట్టుకోలేక వాటిని గోక్కోవడం కోసం చిలాపెంకులతో ఆయన గోక్కునేవాడు అంటే, అంత భయంకరమైన కురుపుల్ని ఆయన దేహమంతా కూడా వచ్చేలా చేశాడు ఈ అపవాది. అప్పుడు ఆయన మరలా, ఈ యొక్క అపవాది మరలా చూస్తున్నాడు, ఈ యొక్క యోబు ఏం మాట్లాడతాడా, ఈయన రెస్పాన్స్ ఏంటని చెప్పి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మనము దేవుని ద్వారా ఎన్నో మేలు పొందాం, ఇప్పుడైతే మనం కీడు అనుభవించకూడదా ఏంటండి? మనం దేవుని ద్వారా ఎన్నో మేలు మనం పొందాం కదా, ఇప్పుడైతే మనం దేవుని ద్వారా కీడు అనుభవించవలసి వస్తే అనుభవిద్దాం అని అంటాడండి. అప్పుడు అతని భార్య అంటది, ఇంకా ఏంటయ్యా యథార్థత, నీతి, దేవుడు అంటావు, దేవుణ్ణి దూషించి చనిపో అని అంటదండి. అప్పుడు ఆయన అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుకు అని అంటాడండి. ఈ మాటలన్నింటినీ కూడా మనం యోబు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలుగుతామండి. ఇది ఇలా ఉంటే, ఇంత దీన పరిస్థితిలో ఉన్నటువంటి యోబును పలకరించడానికి, పరామర్శించడానికి కొంతమంది స్నేహితులు వస్తారండి.
పలకరించడానికి వచ్చిన వాళ్ళు యోబును పలకరించి పరామర్శించకుండా అతన్ని మరింత బాధపరిచే విధంగా వారు మాట్లాడతారు. యోబును నిందిస్తారు, నువ్వు పాపాత్ముడు కాబట్టే నీకు ఇవన్నీ సంభవించాయని చెప్పి. ఎవరండి? అతని స్నేహితులు. వారి పేర్లు ఏంటంటే తెమానీయుడైన ఎలీఫజు, షూహీడగు బిల్దదు, నయమాతీయుడైన జోఫరు, బూజీయుడైన ఏలీహు. ఈ నలుగురు కూడా వారు యోబు దగ్గరికి వచ్చి అతన్ని పరామర్శించకుండా, బాధలో ఉన్నటువంటి ఆ యొక్క యోబును వారు బలపరచకుండా మరింతగా ఆయన మీద నిందలు మోపుతారు. ఏదో రహస్య పాపం చేసేస్తుంటావు నువ్వు, మాకు తెలియకుండా ఏదో దుర్మార్గోపాలు ఏదో చేసేస్తుంటావు కాబట్టి నీకు స్థితి వచ్చింది అని చెప్పి వారు గట్టిగా వాదిస్తూ ఉంటారు. లేదు, నేను యథార్థంగా నేను బ్రతికాను, నేను నీతిగా బ్రతికానని చెప్పి ఒక పక్క యోబు తన యొక్క వాదనను ఆయన వినిపిస్తూ ఉంటాడండి. ఇది ఇలా ఉండగా చివరికి దేవుడైనటువంటి యెహోవాయే వచ్చి ఎవరైతే స్నేహితులు యోబుని నిందిస్తున్నారో వారిని గద్దించినట్లుగా మనం బైబిల్లో చూడొచ్చండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట ఉంది. ఆ మాట మనం చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం అండి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది. మరి వీరు మాట్లాడినటువంటి మాటలు దేవునికి వ్యతిరేకముగా ఉన్నాయి కాబట్టి దేవుని కోపం వారి మీదకి వచ్చినట్లుగా ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. ఆ తర్వాత భక్తుడైనటువంటి యోబు వారి కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత దేవుడు యోబుని మరింత ఆశీర్వదిస్తాడండి. ఆయన ఎంతలా ఆశీర్వదిస్తాడంటే అంతకు మునుపు ఆశీర్వాదం కంటే కూడా అధికమైన ఆశీర్వాదాన్ని యోబు పొందుకుంటాడు. ఆ మాట మనం చూసినట్లయితే యోబు గ్రంథం 42వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూడొచ్చండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే కూడా మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగిను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. ఈయనకి పుట్టినటువంటి ఈ యొక్క కుమార్తెలు అంటే వాళ్ళు ఎంత సౌందర్యవతులు అంటే వారు అంత సౌందర్యవతులు ఎక్కడా కూడా లేరంటండి. ఆ మాట మనం చదువుకుందాం 15వ వచనంలో. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చుచుండెను. ఈ విధంగా భక్తుడైనటువంటి యోబు ఆ యొక్క పరీక్ష కాలం అయిపోయిన తర్వాత, శ్రమల కాలం అయిపోయిన తర్వాత మరలా దీవించబడ్డాడు, మరలా ఘనపరచబడినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి. అలాంటి భక్తుడైన యోబు జీవితంలో మనం గమనించగలిగే, మనం తీసుకోగలిగే కొన్ని లక్షణాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొదటిగా ఆయనలో మనం గమనించగలిగే మంచి లక్షణం ఏంటంటే హీ ఈజ్ ఎ బ్లేమ్లెస్ అండ్ రైచియస్ మ్యాన్. అంటే ఈ యొక్క భక్తుడైన యోబు ఒక యథార్థవంతుడు, ఒక న్యాయవంతుడైనటువంటి వ్యక్తి. ఏమండి, వాస్తవంగా ఆలోచించండి. ఒక గొప్ప ధనవంతుడు అవ్వాలంటే ఎంతో కొంత అవినీతి చేయాలి, ఎంతో కొంత అన్యాయం చేయాలని చెప్తూ ఉంటారు. కానీ భక్తుడైన యోబు విషయంలో ఆయన అలాంటి వాడు కాదండి. ఆయన గొప్ప ధనవంతుడు ఎలా అయ్యాడు అని అంటే అవినీతి చేసి కాదు, అన్యాయం చేసి కాదు, యథార్థంగా బ్రతుకుతూనే న్యాయమైన జీవితాన్ని జీవిస్తూనే ఆయన గొప్ప ధనవంతుడయ్యాడు. ఇది ఆయనలో మనం చూడగలిగే మొదటి లక్షణం. హీఈస్ ఎ బ్లేమ్లెస్ అండ్ రైచియస్ మ్యాన్. రెండవదిగా మనం చూసినట్లయితే ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయము. ఏమండి, బైబిల్లో ఒక మాట ఉందండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట మనం చదువుకుందాం. 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఏమంటే చదవబడిన వాక్య భాగంలో స్పష్టంగా రాయబడింది, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి బ్రతుకుల్లో 3 ఉంటాయి. ఏంటండి అవి? ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును. నేనంటాను ఈ వాక్యం 100% యోబు జీవితంలో నెరవేరింది. ఎందుకంటారా? దేవుని పట్ల అత్యంత భయభక్తులు చూపించాడు భక్తుడు అనేటువంటి యోబు. మనం మొదటగా చూస్తే ఐశ్వర్యము, రిచెస్. భక్తుడైన యోబు ఎంత గొప్ప ధనవంతుడంటే
ఆయనంత ధనవంతుడు ఆ యొక్క తూర్పు దేశం అందే ఎవరు లేరంటండి, అంత గొప్ప ధనవంతుడు. సో హీ గాట్ రిచెస్. రెండోదిగా మనం చూస్తే ఘనత. మరి భక్తుడైన యోబు జీవితంలో మనుషులు ఆయన గణపరచడం కాదు, దేవుడైన యెహోవాయే ఆయన గణపరిచాడు. ఈయన యథార్థవంతుడు, నీతిమంతుడు అని. సో ఆయనలో మనం ఘనతను కూడా చూస్తున్నాం. మూడోదిగా మనం చూడగలిగితే జీవము. అపవాదికి యోబుకు కలిగిన సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు, సరెండర్ చేశాడు. యోబు యొక్క బాడీని దేవుడు సరెండర్ చేశాడు, కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టకూడదని చెప్పి దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడండి. అంటే అక్కడ లైఫ్, జీవాన్ని దేవుడు కాపాడాడు. సో మరి ఈ మాటను బట్టి ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి నిజంగా వారు దేవుని పట్ల భయాన్ని చూపించగలుగుతారో, దేవుని కొరకు నమ్మకంగా వారు జీవించగలుగుతారో, వారు ఐశ్వర్యవంతులుగా, మరి ఘనమైన వారిగా, జీవము కలిగిన వారిగా వారు జీవిస్తారని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి. ఇది మనం ఆయనలో చూడగలిగే రెండవ ప్రాముఖ్యమైన లక్షణం, ఫియర్ ఆఫ్ గాడ్. మూడవదిగా ఆఖరిగా మనం చూస్తే మనం చూడొచ్చు, హీ హ్యాస్ ఫర్గివింగ్ హార్ట్. అంటే క్షమించే మనస్సు కలిగిన వాడు. ఏమంటే ఇందాక నేను చెప్పిన మాటల్లో ఈ యొక్క యోబు స్నేహితులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని పరామర్శించకుండా ఎన్నో మాటలతో ఆయన బాధ పెట్టినట్లుగా, నిందించినట్లుగా నేను చెప్పాను. మనం బైబిల్లో కూడా చూడొచ్చు ఆ మాటల్ని. అయినప్పటికీ కూడా వారిని క్షమించమని దేవునికి ఆయన ప్రార్థన చేశాడండి. యోబు తన స్నేహితుల్ని క్షమించమని దేవుని ప్రార్థన చేశాడు. ఆ మాట మనం చూడొచ్చండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వాక్యంలో, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ మాట అండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. చూసారా అండి, భక్తుడైన యోబు తన స్నేహితుల కొరకు వారిని క్షమించమని దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఆయనలో మనం చూడగలిగే మరొక మంచి లక్షణము ఫర్గివింగ్ హార్ట్, క్షమించేటువంటి మనస్సు అండి. కాబట్టి మరి ఇవన్నీ కూడా ఎన్నో చక్కని గొప్ప లక్షణాలు ఇవన్నీ కూడా. ఈరోజు ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు తన జీవితంలో ఎంతో యథార్థంగా, నీతిగా బ్రతికాడు. మధ్యలో కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు వచ్చినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుని కొరకే ఎదురు చూశాడు, దేవుని పట్ల భయభక్తులు చూపగలిగాడండి. మరి ముందు దీవించబడిన దానికంటే కూడా ఆయన అధికముగా దీవించబడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం నిజంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నామా? మన మాట, మన చూపు, మన ఆలోచన, మన ప్రవర్తన దేవుని అందరి భయభక్తులు కలిగి నిజంగా ఉందా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాలండి. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ఒక్కసారి మీ జీవితాలు మీరు పరిశీలన చేసుకోండి. భక్తులైన యోబు జీవించినట్లుగా మనం జీవించగలిగితే మనల్ని కూడా దేవుడు గణపరుస్తాడు, మనల్ని కూడా దేవుడు ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు, మన జీవాన్ని ఆయన కాపాడతాడండి. కాబట్టి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా యోబు వలె జీవిద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.